ఏం రెసిపీ చేస్తున్నారు? తోటకూర ఆవ పులుసు. వావ్, సో చాలా రేర్ కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ చాలా వైస్ ఆప్షన్ కూడా అనుకుంటున్నా తోటకూర అండ్ ఆవ పొడి కలపడం అనేది. సో ఎలా ఉంటుంది ఏంటి, న్యూట్రిషనిస్ట్ పల్లవి చెప్పాలి. మోస్ట్లీ మనం ఆవ నూనె అది యూస్ చేస్తూ ఉంటాము. బట్ ఆవ పొడి మనం కర్రీలో ఒక ఇంగ్రీడియంట్ లాగా, మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా యూస్ చేస్తున్నామంటే సో కొంచెం టేస్ట్ మొత్తం చేసేదాకా తెలీదు, దానికోసం వెయిట్ చేయాలి. ఓకే, సో తోటకూర ఆవు పులుసు కదా, సో పర్ఫెక్ట్. సో ఎర్ర తోటకూర వాడుతున్నారు అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఆకుకూరలు అవన్నీ వేసుకుంటూ ఉంటారా జనరల్గా? అంటే ఎవ్రీడే తినాలి కదా కంపల్సరీ. ఓకే, సో దీని నుంచి ఒక కర్రీ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇంట్లో వాడతారు అని. రెగ్యులర్గా పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు, చింతపండు గుజ్జు తీసుకొచ్చేసారు అండ్ ఆవు పొడి పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో స్టవ్ ఆన్ చేశాను. సో ఫస్ట్ ముందుగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో కొద్దిగా వేడవుతూ ఉంటుంది. సో ఇంకా ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు ఏంటి? చిన్న బాబు ఉన్నాడు, ఒక అబ్బాయితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. సో బాబుకి ఎంత ఏజ్? 10 years. ఓకే, సో ఇంకా ఆ ఏజ్ లో ఫుల్ అల్లరిగా ఉంటారు కాబట్టి చాలా బిజీగా పెట్టాలి వాళ్ళని, అంతేనా? చాలా. ఓకే, సో చక్కగా నూనె కూడా వేడైంది. నెక్స్ట్ ఆవాలు యాడ్ చేసుకుందాం. ఓకే, ఆవాలు అండ్ జీలకర్ర. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు. మరి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. కొద్దిగా అసలే ఆవు పొడి కూడా వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చేదుగా అనిపించవచ్చు మనకు. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి వేద్దాం. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆనియన్స్ ఫ్రై కావాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో పోపు ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకున్నాం ఉల్లిపాయలతో సహా. నెక్స్ట్ తోటకూర. ఓకే, మనకి ఏ కూర ఆకుకూరలు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. తోటకూర ఇంకా హెల్దీ కాబట్టి ఈరోజు తోటకూరతో ట్రై చేస్తాం. ఓకే, సో యూజువల్గా ఎర్ర తోటకూర చాలా తక్కువగా వాడుతూ ఉంటాం. సో కొన్ని మనం ఏంటంటే రేర్ ఆకుకూరలు కూడా ఏమైనా యూస్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఓకే, ఇంకా ఎక్కువ ఫేవరెట్గా ఏది వండుతూ ఉంటారు? బిర్యానీ. సో ఆబ్వియస్లీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఓ, మటన్ బిర్యానీ. ఓకే, మటన్ బిర్యానీ ఫేవరెట్. సో ఎక్కువ అదే కుక్ చేస్తుంది. ఓకే, సో డిఫరెంట్గా సూపర్ అయితే. సో చక్కగా మేనేజ్ చేస్తూ అటు స్కూల్ని అంతేనా? సో పిల్లలు ఎలా మేనేజ్ చేస్తారు వాళ్ళ అల్లరి కానీ? ఎలాగా అంటే వాళ్ళతో కలిసిపోవాలి అంతే, ఇంకా అంతేనా? మనం ఒక కిడ్ లాగా ఉంటే ఇంకా వాళ్ళతో ఉండగలుగుతాం. ఓకే, అలా ఉంటుంది. స్కూల్ ఫీల్డ్ అంతా ఒక డిఫరెంట్ స్కిల్స్ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పర్ఫెక్ట్. ఓకే, తోటకూర కూడా వేగిపోయింది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కొద్దిగా ఇంగువ, పసుపు, ఓకే, కారం, సో స్పైసీగా చేసుకుంటూ ఉంటారా స్నాక్స్ కానీ, లేకపోతే? చేస్తుంటాం. సో ఎక్కువ స్పైసీ ఇష్టపడతారా? స్పైసీ. ఓకే, సో అర్థమైంది. కారం వేయగానే మా బాబు స్పైసీగానే తింటాడు, సో ఎక్కువ కొద్దిగా స్పైసీగానే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. సో
సో యాక్చువల్గా ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్లే అవుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ కష్టాలు టీచర్లకి తెలిసింది కాదు చాలా. సో ఎలా అంటే ప్రైమరీ అన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని ఇంకా మేనేజ్ చేయడం, అది ఆన్లైన్లో ఉండడం చాలా కష్టం. సో ఎలా చేస్తున్నారు ఏంటి అంటే మన పిల్లల్లాగా చూసుకుంటే ఈజీ. ఓకే. సో అసలు వింటారా ల్యాప్టాప్స్ ముందు కానీ ఫోన్? బట్ డైవర్ట్ చేయాలి, మన వేలోకి తెచ్చుకోవాలి. ఫస్ట్ ఓకే, వేలోకి తెచ్చుకొని ఫస్టే స్టార్ట్ చేయకూడదు. క్లాస్ స్టార్ట్ చేయకుండా కాస్త ఏం చేస్తున్నారు, తిన్నారా, ఏం గేమ్స్ ఆడాడు అలా చెప్పి తర్వాత వాళ్ళకి కరెక్ట్ మోడ్ వచ్చిన తర్వాత స్కూల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఇటువంటి డిఫరెంట్ మెంటాలిటీస్ని చూస్తూ ఉంటారు పిల్లలు. ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ అదంతా? డిఫరెంట్ ఉంటారు, ప్రతి ఒక్కరు డిఫరెంట్, అందరు ఒకేలా ఉంటారు. కొంతమంది బాగా వింటారు, కొంతమంది అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూసి నేర్చుకోండి అలా చెప్పడం, అలాంటి వాళ్ళ బాగుంటారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది కదా, అంటే పిల్లలతో అంటే వేరే వర్క్స్ సాఫ్ట్వేర్ ఇలాంటి వేరే వేరే వర్క్స్ కొద్దిగా టెన్షన్ ఉంటది, కానీ పిల్లల విషయంలో కొద్దిగా రిలాక్స్డ్ గా పీస్ చాలా చాలా హ్యాపీనెస్ ఉంటది. బట్ కొద్దిగా హార్డ్ ఉంటది, హ్యాపీనెస్ రెండు ఉంటాయి. మనం ఆప్షనల్ గా చూస్ చేసుకోవాలి మైండ్ లో ఏది ఫిక్స్ అవ్వాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం ఎందుకంటే చేదెక్కిపోతుంది కర్రీ. ఆఫ్ చేసిన తర్వాత ఓపెన్. సో ఈ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. ఇంత కన్సిస్టెన్సీ వచ్చినా చాలు, చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది, పర్ఫెక్ట్ అనమాట. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. లాస్ట్లో కొత్తిమీర సర్వ్ చేసుకున్నాం. సో ఈ కన్సిస్టెన్సీ అయితే ఓకే. మరి కొద్దిగా ఎవరికైనా పులుసు కూర అన్నాం కాబట్టి కొద్దిగా వాటర్ లేకపోతే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఆ కన్సిస్టెన్సీ నచ్చితే ఆ కన్సిస్టెన్సీ యూస్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా పులుసులాగా వస్తుంది అనమాట. ఇలా అయితే రైస్ కర్రీస్ అన్నిట్లకి బాగుంటుంది. ఎస్, కరెక్ట్. అండ్ చాలా మంది ఇలాంటి కన్సిస్టెన్సీ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, సో ఇంకా అంతేనా? ఆల్మోస్ట్ రెడీ, ఫినిష్. తోటకూర ఆవ పులుసు రెడీ. ఓకే, తోటకూర ఆవ పులుసు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తోటకూర ఆవ పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఎర్ర తోటకూర 2 కప్పులు, ఆవ పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. తోటకూర ఆవ పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ఎర్ర తోటకూర కూడా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఇంగువ, పసుపు, కారం, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవ పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తోటకూర ఆవ పులుసు రెడీ.